హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ పైథాన్ టైప్ కన్వర్షన్స్. టైప్ కన్వర్షన్స్ ఎలా చేయాలి అన్నది మనం చూద్దాం. సో దీన్ని కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. సో ఇందుకే టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఇంటిని ఫ్లోట్గా మార్చాలి, ఫ్లోట్ని ఇంటిగా మార్చాలి. ఫస్ట్ ఒక ఫైల్ని మీరు సేవ్ చేసుకోండి. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే a=2 అని తీసుకుంటున్నాను. దెన్ b=4.56 అని తీసుకుంటున్నాను. c=1j అని తీసుకుంటున్నాను. మేబీ మీకు ఈ వాల్యూస్ గురించి తెలుసు. దిస్ ఈజ్ int వాల్యూ, దెన్ దిస్ ఈజ్ ఫ్లోట్ వాల్యూ. మీకు ఇది ఐడియా ఉంటుంది. దిస్ ఈజ్ కాంప్లెక్స్ వాల్యూ. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంటి నుంచి ఫ్లోట్కి ఎలా కన్వర్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇవి ఏ డేటా టైప్కి సంబంధించినటివి చూద్దాం ఒకసారి. ప్రింట్ టైప్ A, then print type B, then print type C. సో ఫస్ట్ మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే సేవ్ చేయండి సేమ్ ఫోల్డర్లో. నేనేం తీసుకుంటున్నాను అంటే కాన్ అని తీసుకుంటున్నాను, టైప్ కాన్ కాబట్టి con.py అని సింపుల్గా ఇచ్చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. దెన్ నేమ్ ఆల్రెడీ ఉంది, దెన్ com123 అని ఇచ్చేస్తున్నాను. ఫైన్, సేవ్ అయిపోయింది. సో మీరు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. దెన్ సిలో ఉంది, నేను ఎఫ్లో చేస్తున్నాను కాబట్టి ఎఫ్కి వెళ్తున్నాను. సిడి స్పేస్ ఇస్తున్నాను, పాత్ సెట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, com123.py అని ఇస్తున్నాను. దెన్ ప్రెస్. సో ఇంటూ ఫ్లోట్ టు కాంప్లెక్స్. దెన్ ఎలా టైప్ కన్వర్షన్ చేయాలి అంటే దెన్ మనం ఎలా చేయాలి ఇక్కడ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంటూ టు ఫ్లోట్ కన్వర్ట్ చేస్తాను. ఫస్ట్ ఇంటి నుంచి ఫ్లోట్. సో మీరేం చేయాలంటే ఒక వేరియబుల్ని రీడ్ చేసుకోండి. నేనేమనుకుంటున్నానంటే ఇంట్ అంటే ఐ అనుకుంటున్నాను. ఐ ఈక్వల్ టు ఇంటిని ఫ్లోట్గా మార్చాలి కాబట్టి ఫ్లోట్ ఏ వాల్యూని, ఇంటి వాల్యూని కాబట్టి 2 అంటే 2 అంటే ఏముంది, ఏ ఉంది. సో ఇక్కడ నేనేం చేయాలా, ప్రింట్ ఐ చేయాలి, దాంతోపాటు ప్రింట్ టైప్ ఆఫ్ ఐ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. మళ్ళీ అక్కడికే వెళ్ళండి. చూడండి, ఇంటి వాల్యూ 2 అయిపోయింది, 2.0. ఫస్ట్ వాల్యూ ఇంట్ ఉంది, ఆటోమేటిక్గా ఏం కన్వర్ట్ అయిపోయింది, ఫ్లోట్ వాల్యూ కన్వర్ట్ అయిపోయింది. దెన్ ఫ్లోట్ టు ఇంట్, సో ఫ్లోట్ అంటున్నాను కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు తీసుకుంటున్నాను. ఎట్లా మార్చాలి, ఇంట్ మార్చాలి. ఏ వాల్యూని, ఫ్లోట్ వాల్యూ ఏంటి, బి. ప్రింట్ ఏ వాల్యూని, ఎఫ్ వాల్యూని ప్రింట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రింట్ టైప్ ఆఫ్ దేని తీసుకోవాలి, టైప్ ఆఫ్ ఎఫ్. సేవ్ చేయండి. దెన్ సీ దిస్ ఫ్లోట్ వాల్యూ 4 పాయింట్ సంథింగ్ ఉన్నింది, ఆటోమేటిక్గా ఫ్లోట్ ఇంటికి వచ్చింది. దెన్ అదే విధంగా వీ నీడ్ టు కన్వర్ట్. ఏ వాల్యూ తీసుకున్నాం, ఇంటూ టు కాంప్లెక్స్ అంటున్నాను. మీరు కాంప్లెక్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి, కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో కాంప్లెక్స్ అంటున్నాను కాబట్టి సి ఇచ్చేసాను, జెడ్ ఇస్తున్నాను. కాంప్లెక్స్ ఆఫ్ ఏ వాల్యూని మనం కన్వర్ట్ చేయాలి, ఇంటి వాల్యూనే కదండి, అందుకని ఏ ఇచ్చేస్తున్నాను. దెన్ ప్రింట్ ఏమి ఇవ్వాలా, ఏ వాల్యూ. దెన్ ప్రింట్ టైప్ ఆఫ్ జెడ్. సేవ్ చేయండి. అగైన్ కమ్ హియర్,
and give the path. See this, int ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుంది, ఫ్లోట్ ఏమవుతుంది, ఇంట్ అవుతుంది. సో మనం ఇక్కడ కాంప్లెక్స్ని ప్రింట్ చేయలేదు, ప్రింట్ జెడ్ ఇవ్వాలి. 1 సెకండ్. ఎస్, see this, see the output. int ఏమైంది, 2.oj అయింది. oj మీన్స్ 4 వచ్చి కాంప్లెక్స్ వాల్యూగా కన్వర్ట్ అయింది. మనం ఈ విధంగా డేటా టైప్స్ని ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.